జన్నతుల్ బఖీ, దీన్నే బఖీ అల్ గర్గద్ అని కూడా అంటారు. ఇది మదీనాలో ఉన్నటువంటి శ్మశాన వాటికల్లో ఒక ముఖ్యమైనటువంటి శ్మశాన వాటిక. ఇది మస్జిదే నబవీకి సౌత్ ఈస్ట్ వైపు కనిపిస్తుంది. ఈ జన్నతుల్ బఖీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు తాబయి ఇతర గొప్ప గొప్ప ధార్మిక పండితుల సమాధులు ఈ జన్నతుల్ బఖీలో సమాధి అయి ఉన్నాయి. అంటే జన్నతుల్ బఖీ అనేది మదీనాలో ఉన్నటువంటి చాలా పెద్ద శ్మశాన వాటిక. మస్జిదే నబవి పక్కనే ఉంటుంది. సహబాలకు సంబంధించినటువంటి 10,000 సహబాల సమాధులు ఈ జన్నతుల్ బఖీలో ఉన్నాయి. ఈ జన్నతుల్ బఖీకి 3 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఈస్ట్ సైడ్ ద్వారం ఉంది, 2 నార్త్ సైడ్ ద్వారం ఉంది. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది వెస్ట్ సైడ్ జన్నతుల్ బఖీలో ఆ ద్వారం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా 3 ద్వారాలు జన్నతుల్ బఖీకి ఉన్నాయి. అసద్ ఇబ్నే జురారా అనే ఖజ్రజ్ తెగకు చెందినటువంటి అన్సారీ సహాబీని మొట్టమొదటిగా జన్నతుల్ బఖీలో సమాధి చేయడం జరిగింది. ఈయన మదీనాకి వచ్చిన 9 నెలల తర్వాత చనిపోయడం జరిగింది. ఆ తర్వాత ఆయన జన్నతుల్ బఖీలో మొట్టమొదటిగా సమాధి చేశారు. ముహాజిరీన్లలో మొట్టమొదటిగా 2వ హిజ్రీలో ఉస్మాన్ ఇబ్నే మజూన్ అనేటటువంటి సహాబీని జన్నతుల్ బఖీలో సమాధి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబీకులు చాలా మంది ఎవరైతే చనిపోయారో వారిని జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది. రుఖయ్య, ఉమ్మే కుల్సుమ్, ఫాతిమా రదియల్లాహు అన్హా వారు, సౌదా, హఫ్సా, జైనబ్, ఆయిషా రదియల్లాహు అన్హా వారిని కూడా జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది. అల్ అబ్బాస్ ఇబ్నే ముతల్లిబ్, జాఫర్ సాదిక్, అలీ ఇబ్నే హుసైన్, జైనుల్ ఆబిదీన్, అల్ హసన్ ఇబ్నే అలీ ఇబ్నే అబూ తాలిబ్, ఈ విధంగా చాలా మంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబీకులను జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది. ఇమాం మాలిక్, అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్, సాద్ బిన్ అబీ వఖాస్, ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు, ఈ విధంగా గొప్ప గొప్ప సహబాలు పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వారిని జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరిగింది. తారీఖ్ ఇబ్నే సహబా పేజ్ నెంబర్ 89 మరియు 90లో ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి వేళల్లో జన్నతుల్ బఖీలోకి వెళ్ళి అక్కడ వారి కోసం దువా చేస్తూ ఉండేవారు. అయితే ఈ జన్నతుల్ బఖీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3112లో హజరత్ ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే మదీనాలో చనిపోతారో వారి కోసం నేను సిఫారసు చేస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఎవరైతే మదీనాలో చనిపోతారో వారిని జన్నతుల్ బఖీలోనే సమాధి చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు లభిస్తుంది. కాబట్టి చాలా మంది తమ చావు మదీనాలో రావాలని కోరుకుంటారు కూడా. ఈ విధంగా మదీనాలో చనిపోవడం జన్నతుల్ బఖీ యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ఇంకా ఖురాన్ మరియు సహీహ్ హదీసు వెలుగులో చాలా విషయాలు తెలుసుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.